ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో ఒకటైన త్రిశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కావలి ఆర్టీసీ బస్టాండ్ నందు స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలతో కలిసి ఉచిత బస్సులో కావలి నుంచి తుమ్మలపేట గ్రామం వరకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రయాణం చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న వేళ మహిళా తల్లుల కళ్ళల్లో ఆనందం చూసిన వేళ 2025 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మనులందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే తరుణంలో 5 సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని వృద్ధ ముసలి వరకు అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను, నా బస్సులో మీరు ఎక్కండి, మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి. ఇంటికి ఇల్లాలే దీపం. మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్గా ఆ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది. మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే, వాళ్ళ యొక్క సంపాదన శక్తిని పెంచగలిగితే, వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది. కాబట్టి ఒకవైపున భర్తని, ఇంకొక వైపున అత్తమామలను, ఇంకొక వైపున పుట్టిన బిడ్డల్ని అందరినీ చాక్కుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఫ్రంట్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మహిళలకి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణానికి కూడా శ్రీకారం చుట్టారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏ తల్లులైతే తన బిడ్డలను చదివించుకుంటున్నారో చదివించుకున్నటువంటి బిడ్డలకి ఆసరాగా ఉండాలి, ఆ తల్లికి అండగా ఉండాలి, ఆ బిడ్డల పాకెట్ మనీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, ట్యూషన్ ఫీజుల కోసం ఆ తల్లికి చేయూతనివ్వాలని ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ రోజున 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏ తల్లులైతే వంట వండుతున్నారో ఆ తల్లులు కళ్ళు మంటలు వస్తున్నాయి, వాళ్ళలో డిసీజులు ఏర్పడుతున్నాయి, వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ఉండాలి. కాబట్టి కట్టెల మీద వండుకోవడం కాదు, గ్యాస్ సిలిండర్లతో వాళ్ళు వంట వండుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి దీపం పథకాన్ని పెట్టి ఒకప్పుడు సిలిండర్ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అదేటువంటి సిలిండర్లను ఈ రోజు ఉచితంగా ఇవ్వాలి. సంవత్సరానికి 3 సార్లు సిలిండర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నెలవారీగా 700 రూపాయలు 800 రూపాయలు అయ్యే ఖర్చును కూడా సంవత్సరానికి 2,500 రూపాయలు ఉచితంగా సిలిండర్ల రూపంలో వాళ్ళకి చెల్లించి వాళ్ళు వంట సరుకు మీద కాదు గ్యాస్ సిలిండర్ల మీద సుఖంగా వాళ్ళ భర్తలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బంధువులకి వండి పెట్టే విధంగా తీర్చిదిద్దడానికి స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈ రోజున వాళ్ళందరూ కూడా రోజువారీ భర్తలతో పాటు పోటీ పడి ఈ రోజు జీవనోపాధిలో కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో ఈ రోజు కూరగాయలు పండించి ఉదయాన్నే పట్టణానికి వచ్చి వాళ్ళు కూరగాయలు అమ్ముకుని మళ్ళా ఇళ్ళకి వెళ్తున్నారు, లేదంటే పట్టణంలో పనుల కోసం ఉదయాన్నే కావలికి వస్తున్నారు. అదేవిధంగా బిడ్డలు చదువుకోవడానికి దూర ప్రాంతాలు ప్రయాణించడం జరుగుతుంది. నిరంతరం మగవారితో పోటీగా ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి వచ్చేటువంటి జీతాలు తక్కువ, మగవాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ క్రమంలో ఆడవాళ్ళకి ఏదో విధంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ బస్సులో ప్రయాణిస్తే ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా ఆడవాళ్ళు ప్రయాణిస్తే రోజుకి ఎన్నిసార్లైనా ప్రయాణిస్తే వాళ్ళందరినీ కూడా ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళ గమ్యం చేర్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. దీనిని శ్రీశక్తిగా ఈ రోజున శ్రీశక్తి పథకంగా నామకరణం చేశారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున కావలి డిపోకి సంబంధించి మన కావలి నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల మంది ఈరోజు జనాభా నివసిస్తుంటే దీంట్లో దాదాపు 2,50,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఈ రోజున
ఉచితంగా 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు కూడా ఈరోజు హాఫ్ టికెట్ ఉంటే రేపటి నుంచి ఏ ఒక్కరికి కూడా హాఫ్ టికెట్ కూడా లేకుండా ప్రతి పిల్లకి కానించి వృద్ధ ముసలి వరకు కూడా ఫ్రీగా కూడా బస్సులో తీసుకుపోవటం జరుగుతుంది. కావలి డిపోకు సంబంధించి 2 రకాల బస్సుల్లో ప్రస్తుతం ఉచితంగా ప్రయాణించడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. ఒకటి పల్లె వెలుగు, ఎక్కడైతే కావలి పట్టణం నుంచి ఈ డిపోతో స్టార్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉండే పల్లెలకు ఎక్కడైతే బస్సులు వెళుతున్నాయో అటువంటి బస్సులు దాదాపు 90 రకాల బస్సులు ఈ రోజున 90 రూట్లలో ఈ రోజు బస్సులు ప్రయాణించడం జరుగుతుంది. ఈ 90 రూట్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ కావలి నుంచి నెల్లూరుకి కానీ కావలి నుంచి విజయవాడకి కానీ వివిధ ప్రాంతాలకి అంటే రోజు సుమారు ఒక బస్సు ప్రారంభమైన టైం నుంచి సుమారు 2 గంటల లోపల వెళ్ళేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతానికి కూడా ఎక్స్ప్రెస్ లో వాళ్ళకి ఉచితంగా టికెట్ లేకుండా కూడా తీసుకుపోవడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అక్కడ నుంచి మళ్ళా ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ డిపో నుంచి ఇంకొక ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంకొక దూరం కూడా పోయే విధంగా కూడా ఆడవాళ్ళకి సౌలభ్యం కల్పించడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజున ఆంధ్రలో మహిళల గౌరవాన్ని పెంచుతూ డాక్రా సంఘాల ద్వారా వెలుగు ద్వారా ఈ రోజు రుణాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళకి సస్టైనబిలిటీ కల్పిస్తూ ఏ తల్లులకైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో మగవాళ్ళ మీద కాదు ఆడవాళ్ళ మీద ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ అసైన్మెంట్ భూములు ఇస్తుంటే ఆడవాళ్ళ మీదనే ఇస్తూ కాలనీలు ఆడవాళ్ళ మీద ఇస్తూ ఈ రోజు బస్సు టికెట్ ఆడవాళ్ళ మీదనైతే ఫ్రీగా ఇస్తూ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ తల్లికి వందనంగా ఇస్తూ మీకు ఆద్యంతం కూడా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రంట్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఆ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మహిళా తల్లులకు ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి ఫ్రంట్ ప్రభుత్వాన్ని దీవిస్తూ మీరందరూ కూడా సుఖజీవనాన్ని సాగించుకుంటూ మీ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చుకుంటూ మీ భర్తలకు తోడుగా మీ కుటుంబానికి తోడుగా మీరు కూడా ఒక శక్తివంతమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతూ కుటుంబ పోషణలో మీరు కూడా సమితులై ఈ రోజున మీ కుటుంబాలని మీ బిడ్డల్ని మీ అందరినీ కుటుంబాన్ని బంగారు బాటకు వేసే విధంగా మీరు ముందుకు రావాలని తల్లులందరినీ కూడా ప్రోత్సహిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నారాయణ గారి రాకతో నెల్లూరుకి నూతన శోభ. వీఆర్ హైస్కూల్తో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి రాబోయే రోజుల్లో 54 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఇప్పటికే 13 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు నగరంలోని 35 పార్కులు సుందరీకరణ, రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు మున్సిపాలిటీకి 28 స్వీపింగ్ వాహనాలు పంపిణీ, రాబోయే 5 ఏళ్లలో 1000 కుటుంబాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా 8.40 కోట్ల వ్యయంతో 200 దుకాణాల స్మార్ట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు P4 జీవో పావర్టీలో భాగంగా నెల్లూరు నగరంలో 9,938 బంగారు కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. ఇవన్నీ కేవలం ఒక్క ఏడాదిలో నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన అభివృద్ధి. నారాయణ గారు ఉన్నారంటే నెల్లూరుకి ఉన్నత భవిష్యత్తు ఖాయం. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.